Hello viewers, welcome to NDS. A very good morning. April 17th, 2026లో ఉన్నాం. కరెంట్ డేట్. సో దిస్ ఈస్ నేను రోజు ఇచ్చేవారిగానే ఇది వచ్చేసి ఆయిల్ అండ్ గోల్డ్ ప్రిడిక్షన్స్. ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నేను పైన థంబ్నెయిల్లో కూడా నేను మెన్షన్ చేస్తాను ప్రైసెస్ ఏంటి అక్కడ అని చెప్పేసి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ చూసుకుంటే కనుక మనం సో దిస్ ఈస్ ద గోల్డ్ 4,880 ఈ రేంజ్లో అయితే గోల్డ్ అయితే నడుస్తూ ఉంది ప్రజెంట్ చూసుకుంటే కనుక మనం. అండ్ రెండవది వచ్చేసి ఈ 4,718 కనుక టచ్ చేసింది అంటే కనుక ఇది కింద పడిపోయే ఛాన్సెస్ అయితే 4,780, 800 రైట్. 4,700ని టచ్ చేస్తే మార్కెట్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ నిన్న మార్కెట్ మూమెంట్ చూసుకుంటే కనుక సో వెరీ 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 లో అనమాట. సో ఈ చిన్న మార్క్ ఒకటి కనిపిస్తుంది కదా మనకి. సో దిస్ ఈస్ ద యస్టర్డే మార్కెట్ మూమెంట్. అంతగా ఎక్స్పెక్ట్ చేసే అంతగా అయితే ఏం లేదు. సో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. దెర్ ఇస్ ఎ కొలాప్స్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని నా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. అండ్ రెండవది ఏంటంటే 4,000 సపోర్ట్ లెవెల్స్ చూసుకుంటే కనుక మనకి సపోర్ట్ లెవెల్స్లో 4,826కి స్ట్రాంగ్ ఉంది. ఇమీడియట్ సీలింగ్ అనమాట ఇదైతే. ఇది కనుక క్లియర్ అయ్యి ఓపెన్ చేయగలిగింది అంటే కనుక $5,000కి టచ్ చేసేస్తుంది. వెరీ సింపుల్ అండ్ ఈజీ. విదిన్ 2 days ఆర్ టుమారో ఇట్స్. టుమారో ఎనీవే మార్కెట్ క్లోజ్లో ఉంటుంది కదా మనకి. ఓకే. సో ఇదైతే నేను రాసి పెట్టాను. షిఫ్టింగ్ ఉంది అంటే బ్యారిష్ మూమెంటం నుంచి బుల్లిష్ మూమెంటంకి షిఫ్టింగ్ అయ్యే టైం అనమాట ఇది. ఓకే. మనం ఇన్ని రోజులు చూసుకుంటే కనుక మార్కెట్ అనేది ఇదిగో పై నుంచి పడతా వస్తూ ఉంది కదా ఫాలింగ్. మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ షిఫ్టింగ్ టు అప్వర్డ్స్ అనమాట అది. సో దాని గురించి అని చెప్పేసి ఈ షిఫ్టింగ్ రాసి పెట్టాను. ద మార్కెట్ ఈస్ కరెంట్లీ ఫ్లాషింగ్ విత్ మిక్స్డ్ సిగ్నల్స్. అంత ట్రేడ్ చేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఇవాళ కూడా న్యూట్రల్గా ఉండడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఆయిల్ ప్రైసెస్లో చూసుకుంటే కనుక రెండవది మనకి ఆయిల్ ప్రైసెస్లో మనం చూసుకుంటే కనుక సో దిస్ ఈస్ ద ఆయిల్ ప్రైసెస్ డేటా. నేను ఆల్రెడీ నోట్ చేసి పెట్టాను. యూ గైస్ క్యాన్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ నేను థంబ్నెయిల్లో కూడా మెన్షన్ చేస్తాను. ఓకే. సో 91, 93కి కష్టపడతా ఉంది. 91, 93 ఒకసారి ఫాల్ డౌన్ తర్వాత 105 వరకు వెళ్ళింది. దాని ఫాల్ డౌన్ తర్వాత 90, 93 వరకు కష్టపడతా ఉంది. సపోర్ట్ వచ్చేసి 90 నుంచి 82. ఒకవేళ $90 వరకు వెళ్ళగలిగింది, $90కి వెళ్ళింది అంటే కనుక సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ గ్రోత్. అంత పెద్ద మార్పు ఏమి ఉండదు, సింపుల్గా. ఓకే. వన్ స్టార్టెడ్ టు 95 వరకు వెళ్ళింది, మళ్ళీ 93 వరకు వచ్చింది. ఓకే. ఒకవేళ పడితే కనుక 90 బిలో 2, ఒకవేళ ఇంకా కింద పడితే కనుక 82 వరకు. ఒకవేళ కొలాప్స్ అయితే కనుక 82 వరకు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఛాన్స్. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఒకవేళ క్రాస్ చేసింది అనుకుంటే కనుక 95 నుంచి 100 వరకు ఉంటుంది. బ్యారిష్ బయాస్, వాలటాలిటీ అనేది, అస్థిరత్వం అనేది చాలా ఉందన్నమాట. రీసెంట్ డ్రాప్స్లో 100లో రిజెక్ట్ అయిన తర్వాత సిగ్నిఫికెంట్ సెల్లింగ్ ప్రెజర్ అయితే చాలా ఉంది. సో మీరందరూ చూసి ట్రేడ్ చేసుకోండి. సో ఇది ఇవాల్టి వీడియోలో అయితే నేను ఇచ్చే ప్రిడిక్షన్స్ గోల్డ్ అండ్ ఆయిల్లో. ఓకే. ఇంకోటి ఏంటంటే ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే కనుక కింద కామెంట్స్లో రాయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరింత బెటర్గా చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.